ప్రైజ్ లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ పరిశుద్ధ దినమ పునరుద్ధాన దినము ఆదివార దినమైనటువంటి ఈ ప్రత్యేకమైన దినమును దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ దినమున తన మందిరమునకు మనలందరిని కూడా నడిపించుకుని ఉన్నాడు. అట్టి దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాను. మరి ఈ దినమున ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చున్నాం. ఈ దినమున ప్రభు యొక్క వాక్యములను ఆయన లేఖనముల ద్వారా ఆయన మాటలను వివరించుతున్నాడు. మనము ఈ దినమున చూద్దాం. అది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ లేఖనాన్ని మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలవబడినదే. క్రీస్తు యేసు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చినటువంటి ఈ యొక్క వర్తమానమును ప్రభా నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, ఈ వర్తమానమును నీ ఆత్మచేత నన్ను నింపి నా నొనటన మీ మాటలు ఉంచి నీవే మాట్లాడమని ఆది నుంచి అంతము వరకు కూడా మీ అధ్యక్షతలో మీ పాదాల దగ్గర నన్ను నడిపించుకోమని బ్రతిమలాడుకుంటూ మీ నోటి బోరగా పనిముట్టుగా మీ పాత్రగా మాత్రమే వాడుకోమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్. చూడండి, నశించిపోవచ్చున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్షలో నిలబడితే దాని విలువ మరి ఏ రీతిగా విస్తరింపబడుతుందో మనం చూస్తున్నాం. నిజం. మరి నేను నశించిపోతున్నాను అగ్నిలో కారడం వలన అని తను బాధపడి ఉండొచ్చు. కానీ ఆ నశించిపోవచ్చున్నటువంటి ఆ సువర్ణానికి మరి అంత గొప్ప విలువ రావడానికి ఆ అగ్నిలో పుటము వేయడం వలననే. మరి అట్టి పుటము వేయడం వలన ఆ యొక్క సువర్ణము అనేకమైన రీతులుగా గొప్ప గొప్ప వస్తువులుగా ఈ లోకంలో తయారవుతున్నాయి. అనేక మంది వారి యొక్క అలంకరణకు ఈ సువర్ణమును మరి ఉపయోగిస్తున్నారు ఈ హారములను. మరి చూడండి, అట్టి అగ్ని పరీక్షకు ఆ సువర్ణము నిలవబడకపోతే మరి దాని యొక్క విలువ ఈ లోకమునకు అసలు తెలిసే ఉండేదే కాదు. అయితే ప్రభువు వారు అంటున్నారు, దానిని పుటము వేస్తున్నటువంటి మనుషుల యొక్క విశ్వాసము, దానిని పుటము వేసి వస్తువులు తయారు చేస్తున్నటువంటి మనిషిని దేవుడు తయారు చేశాడు. మనము తయారు చేసినటువంటి ఆ వస్తువులకే అంత విలువ వచ్చినప్పుడు దేవుడు తయారు చేసినటువంటి మనము, ఆయన చేత సృజింపబడినటువంటి మనకు దేవునిలో అమూల్యమైన విశ్వాసము నిలబెట్టుకోవడం వలన అయితే ఈ అగ్ని పరీక్ష కంటే కూడంట అనేకమైనటువంటి శోధనలు ఎదురవుతాయంట. వాటికంటే భయంకరమైన శోధనలు ప్రభువులో ఎదురవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డ, వాటిని తట్టుకొని నీవు నిలబడగలిగితే అప్పుడు ప్రభువులు వారు ప్రత్యక్షమయ్యే ఒక దినం వస్తుంది. ఆ దినమున ఆయన మేలునైతేనేమి, ఘనతనైతేనేమి, మహిమనైతేనేమి నీ మీద కనుపరుస్తానంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ అగ్ని పరీక్ష కంటే కూడా అనేకమైన పరీక్షలు ఈ లోకము నుండి నీకు ఎదురవుతాయి. వెలుపట మనుష్యుల నుండి నీకు ఎదురవుతాయి. ప్రియమైన విశ్వాసి,
ప్రేమైన సంఘ కాపరి సేవకులారా, మీకు ఎదురవుతాయి. అయితే ఆ శోధనలకు తట్టుకొని నిలబడగలిగిన వాడు మరి క్రీస్తు రాకడ సమయంలో ప్రత్యక్షమయ్యే ఆ దినం ప్రభువు ద్వారా మేలులను మహిమయు ఘనతయు పొందుకుంటారు. ఇది 100కు 100% కరెక్ట్ అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనం ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచించాలి. ఆ శోధనలకు తట్టుకొని నిలబడగలిగే వారిగా ఉన్నామా? అట్టి దీనత్వము, అట్టి యొక్క మరి తగ్గింపును మనలో చూడగలుగుతున్నామా? ప్రియమైన విశ్వాసాలు ఒక్కసారి ఆలోచించాలి. అంతేనంట, అంతే కాదంట. చూడండి, అప్పుడు వాటికి నిలబడగలిగితే, ఆ శోధనలకు మనము నిలబడగలిగితే ప్రభువులు వారు మాట్లాడుతున్నారు. మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 లేఖనాలను మనం స్పష్టంగా చదువుకుందాం. దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని అలంకరించుకోండి, అప్పుడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. తగిన సమయమందు హెచ్చించుటకు బలిష్టమైన ఆయన చేతుల కింద దీన మనస్కులై యుండుడి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవును, దేవుడే మాట్లాడుతున్నాడు. చూడండి, దీన మనస్సు అనే వస్త్రము చేత నీవు అలంకరించుకొని ఉంటే, అంత తగ్గింపు నీలో ఉంటే దేవుని యొక్క కృప ఖచ్చితంగా నీ మీద ఉంటుందంట. అంతేకాకుండా తగిన సమయము, ప్రభువు వరకు ఒక సమయం ఉంటుంది. మనం చూస్తూనే ఉంటున్నాం. కానా విందులో మొదటి కార్యక్రమాన్ని మనం చూసాం. ఆయన యొక్క మహిమను మనం చూసాం. మరి తల్లి మరియమ్మ గారితో నా సమయం ఇంకనూ రాలేదు అని అంటాడు. నాతో నీకేమి పనమ్మా అంటాడు. మరి చూడండి, ఆ సమయము మన దగ్గరకు వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దగ్గరకు వస్తారు. ఆ సమయమందు ఆయన బలిష్టమైన చేతుల క్రింద నీవు దీన మనస్కులై ఉండుడి అంటున్నారు. మిమ్మలను దీన మనస్కులై ఉండుడి. ఆ సమయము వరకు, ఆయన వచ్చు సమయము వరకు, ఆయన ప్రత్యక్షముకు సమయము వరకు నీవు దీన మనస్కులై ఆయన హస్తముల క్రింద నీవు ఉండగలిగినట్లయితే, ఆయన రెక్కల నీడలో నీవు ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన నిన్ను కాపాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రీతిగా మనము ఈ లోకంలో దీన మనస్కులై ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంత దీన మనస్సు కలిగిన వారు ఎంత తగ్గింపుతో ఉండాలో ఈ లోకంలో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసితో కూడా దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు, మనం ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాం, ఏ రీతిగా ఈ లోకంలో జీవిస్తున్నాము, ఎంత అతిశయంగా ఉన్నాము, మనము అతిశయాన్ని, గర్వాన్ని ఈ లోకంలో మరి ప్రదర్శించుకుంటున్నాం. నిజముగా మనము దేవుని బిడ్డలం, నిజముగా విశ్వాసులు అయితే దీన మనస్కులై ఉండవలసిన అవసరం ఉంది. అనేక శోధనలను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. అనేకమైన హింసలు కూడా రావచ్చు, వాటికి ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంది. మరి అట్టి దీన మనస్సు నువ్వు కలిగి ఉంటే, ఆ ప్రభువు యొక్క బలిష్టమైన రెక్కల కింద నువ్వు ఉంటే ఖచ్చితంగా తగిన సమయమున నిన్ను హెచ్చింపచేస్తానని దేవుడు అంటున్నాడు. అంతేకాదు, చూడండి, మన పితరులలో మనం చూసుకున్నాం. ఒక్కసారి అబ్రహాం గారిని చూడండి. ఆదికాండము 18వ అధ్యాయం 27లో ఒక మాట మాట్లాడతారు అబ్రహాం గారు. అయ్యా ప్రభువా, ధూళిని బూడిదయునైనటువంటి నేను నీతో మాట్లాడుటకు తెగించుచున్నాను ప్రభువా. ఎంత తగ్గింపు, ఏం తక్కువ అబ్రహాం గారికి? సమస్తమును ఆయన దగ్గర ఉన్నది. సమస్తమైనటువంటి ఐశ్వర్యవంతుడుగా ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి అబ్రహాము గారు ప్రభువుతో మాట్లాడుతున్నటువంటి తగ్గింపు స్వరము ఒకసారి మనం వింటే మన స్వరము ఏ రీతిగా ఉందో మనకే అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలోకి వచ్చిన మరుక్షణం మన జీవితాలు మనమేమో చాలా గొప్పవారమని మనం అనుకుంటున్నాం. కాదు, మనం చాలా చిన్నవారిగా ఉండగలిగితే, చాలా చిన్నవారిగా ఈ లోకంలో బ్రతకగలిగితే అట్టి తగ్గింపును దేవుడు మెచ్చుకుంటాడు. ఆయన మెప్పును మనం పొందుకుంటామని దేవుని వాక్యము సెలవిస్తోంది. అంతేకాదంట, చూడండి, ఒక తెకోవ ఊరి యొక్క స్త్రీ దావీదు గారితో మాట్లాడుతుంది.
మనమందరము చనిపోదుము కదా, మనమందరము చనిపోదుము కదా. నేలన ఒలికిన నీటిని మరలా ఎత్తుకోలేని స్థితిలో మనమున్నాము. ఒకసారి నేలన ఒలికినటువంటి నీరు ఏ రీతిగా ఎత్తబడడానికి సాధ్యం కాదో ఆ రీతిగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాము. ఒకసారి నేలన పడితే మనల్ని ఎత్తడానికి కూడా ఎవ్వడు రాడు. మరలా నడవడానికి, జీవించడానికి అసలు లేని అవకాశం. మరి ఒక్కసారి ఆలోచించండి, మరి ఎక్కడుంది అనుకుంటున్నామో మనం. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సమూయేలు 2వ గ్రంథంలో 14 ఒకసారి మీరు చదువుకుంటే అర్థమవుతుంది. చూడండి, ఆ రీతిగా ఈ లోకంలో మనమున్నాం. మరి ఎలాంటి తగ్గింపు, ఎంతటి తగ్గింపుతో ఆమె మాట్లాడి ఉంటుందో మరి దావీదు గారు. మరి అట్టి స్వరము, అట్టి తగ్గింపు, అట్టి దీన మనస్సు మనలో ఉన్నాయా ప్రియమైన విశ్వాసులారా? ప్రియమైన క్రైస్తవ సమాజములారా, సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించాలి. అందుకే ప్రభువు వారి దినమున మాట్లాడుతున్నాడు. చూడండి, దావీదు గారు ఎంత తగ్గించుకుంటాడంటే, అయ్యా నేనే పాటి వాడినయ్యా, నా కుటుంబము ఏ పాటిది, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినని దీన మనస్సుతో బ్రతిమలాడుకుంటాడు. నేను రాజునైపోయానే, గొర్రెల మేపుకుంటున్నటువంటి నన్ను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించి రాజును చేసినటువంటి దేవుడు, ఆ దేవుని పక్షముగా ప్రభువులు వారితో మాట్లాడేటువంటి వారు. అయ్యా నన్ను ఇంతగా హెచ్చించడం నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది ప్రభువా. ప్రభువును మర్చిపోలేదు. ఆయన చేసిన ఘనకార్యములను ఏనాడు కూడా మర్చిపోలా. ఆయన యొక్క మహత్కార్యములను గుర్తు పెట్టుకున్నటువంటి దావీదు గారిని మనం చూస్తున్నాం. అందుకే కీర్తన గ్రంథంలో 51వ కీర్తన పశ్చాత్తాపముతో తను రాసినటువంటి ప్రతి మాటను మనం గాన క్రోడీకరించుకొని చదువుకోగలిగితే మన హృదయంలో కూడా అంత పశ్చాత్తాపంతో నలిగిపోవలసిన అవసరము, ఆయన పాదాల దగ్గరకు చేరవలసిన అవసరం ఉందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి చూద్దాము. కీర్తన గ్రంథంలో 51వ కీర్తన 1వ లేఖనాన్ని ఒక్కసారి చూద్దాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము ప్రభువా అని చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నటువంటి దావీదును ఒకసారి చూశాను. చేతులు జోడించి ఆ ప్రభువుల వారిని బ్రతిమలాడుకుంటున్నాడు. అంతేకాదు 5వ వాక్యాన్ని చూడండి. నేను పాపములో పుట్టిన వాడిని ప్రభువా, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. అవును, నేను పాపములోనే పుట్టాను ప్రభువా, పాపంలోనే నా తల్లి గర్భమున ధరించినది. కనుకనే నేను పాపంలో పుట్టిన వాడిని, నా పాపములకు ప్రాయశ్చిత్తంగా నాయన నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నటువంటి లేఖనములను మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు 7వ లేఖనాన్ని ఒకసారి చూసినట్లయితే ఆయన మాట్లాడుతాడు. నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము ప్రభువా. అవును, నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము ఎట్టి పరిస్థితులు ఈ లోకములో లేదు ప్రభువా. అట్టి నన్ను హిమము కంటే తెల్లగా ఉండునట్లుగా హిస్సోపుతో నన్ను కడుగుము ప్రభువా. మంచు కంటే తెల్లగా ఉండునట్లుగా నన్ను మీరు కడగండి ప్రభువా అంటున్నారు. మరి అట్టి జీవితాలు మనలో ఉన్నాయా? ఏ నాడైనా క్రైస్తవ జీవితానికి ఒక సాక్ష్యం అంటూ ఉండాలనేది ప్రభువుల వారి యొక్క సంకల్పం. మరి అట్టి సాక్ష్యపు జీవితాలే మనలో లేవు, అంత తగ్గింపే మనలో లేదు, అంత దీనత్వమే మనలో లేదు. మనం ప్రభువుల వారికి ఎంత తగిన వారం, ప్రభువుల వారికి ఏ రీతిగా మనము ప్రభువుకు సంబంధులుగా ఉంటాం, ప్రభువుతో ఆనుకొని జీవిస్తాం. ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాదు 11వ లేఖనంలో స్పష్టంగా మాట్లాడుతూ, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకము ప్రభువా, తీసివేయకము ప్రభువా. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకము ప్రభువా, తీసివేయద్దు నాయన. ఎంతటి దీనత్వము. మరి అంతటి దీనత్వముతో జీవించినటువంటి దావీదు మహారాజును మనము చూస్తూ ఉన్నామే. అయినా కూడా మనలో కనివిప్పు లేదా, మనలో తగ్గింపు లేదా, మనలో
దీన మనస్సు ఏ నాడైనా వెలుపటి జనులకు కనపరచగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం ఉన్నామా లేదా అని ఒక్క విషయాన్ని ఆలోచించగలగాలి. మనం ఉంటున్నామా? ఆ రీతిగా ఉండగలుగుతున్నామా? లేఖనము సెలవిస్తూ ఉన్నది. అందుకే ఆయన అంటాడు, అయ్యా మహోన్నతుడైనటువంటి దేవుడు, అందుకే ఆయన దీనులను మాత్రమే కరుణిస్తాడు. ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన దీనులను మాత్రమే కరుణిస్తాడు. వేరొకరిని దగ్గరకు రానిడంట. గర్విష్ఠులను అసలు రానిడు ఆయన దగ్గర. అందుకే గర్విష్ఠులకు తగిన కాలమున తగిన ప్రతి ఫలమును ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. తగిన బుద్ధి చెప్తాడు ఒక దినమున. అందుకే లేఖనమే సెలవిస్తూ ఉంది. ఆయన మాట్లాడుతూ ఒకటి దగ్గర, అయ్యా దేవా నా నోటికి కావలి ఉండుము, కావలి ఉంచుము. అయ్యా నా నోటికి కాలం ఉంచుము, నా పెదవులకు తాళం పెట్టుమంటాడు దావీదు గారు అంటారు. అయ్యా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవులకు కాపు పెట్టుము, తాళం పెట్టుము అంటున్నాడు. మరి నీవు ఏ దినమైనా దేవునితో ఆ మాట అన్నావా? నీ నోట నుండి వచ్చే మాటలు, నీ నోట నుంచి వచ్చే వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలతో, వ్యర్థమైనటువంటి క్రియల చేత నువ్వు పాడైపోతున్న లోకంలో నువ్వు కూడా పాడైపోతూ బ్రతుకుతున్నావే ప్రియమైన దేవుని బిడ్డ. అగర్వమైన మాటలకు, అతిశయమైన మాటలకు ఏనాడైనా సరే నువ్వు కాపు పెట్టుకున్నావా? నీ నోటికి తాళం వేసావా? నీ పెదవులకు ఏ దినమైనా సరే నువ్వు తాళం పెట్టున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం ఏమవుతున్నామా అనేది మనకు ఒక్కసారి అర్థమవుతుంది. మనం ఏమవుతున్నాం ఈ లోకంలో, మనం ఏమవుతున్నామని ఆ యొక్క మనకు అర్థమవుతుంది. అంతేకాదు, ప్రభువుల వారితో మొరపెట్టుకుంటాడు దావీదు ఒక దగ్గర. అది 141వ కీర్తన 5వ లేఖనాన్ని మనం చూద్దాము. నీతిమంతులు నన్ను కొట్టుటకు నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట తైలాభిషేకం, అట్టి అభిషేకంను త్రోసివేయకుందుగాక. అవును, చూడండి, నీతిమంతులైనటువంటి జనులు, నీ జనులు నీతిమంతులని నేను నమ్ముచున్నా, నీ జనులు నీతిమంతులని నేను నమ్ముచున్నావు. అట్టి స్థిర విశ్వాసులను కూడా నేను నమ్ముతున్నా. అట్టి వారు నన్ను కొట్టుట నాకు ఉపకారం, అట్టి వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకముగా ఉండునుగాక అంటున్నాడు. వారు గద్దించినా, వారు కొట్టినా కూడా నాకు ఉపకారము తైలాభిషేకంగానే ఉంటాయి. అట్టి వారి కొరకు, అట్టి దుష్టుల కొరకు నేను ప్రార్థన చేయుటకు ఎన్నడూ వెనకాడను. అట్టి దుష్ట క్రియలు జరిగించుచున్న నీతిమంతుల విషయంలో ఎన్నడూ ప్రార్థన చేయడానికి నేను వెనకడుగు వేయను. వారి కొరకు నేను ప్రార్థన చేస్తా. ఎంత స్థిరమైన నిర్ణయం ప్రేమ దేవుని బిడ్డలారా. గొప్ప లేఖనాలను మనం చూస్తున్నాం, గొప్ప వ్యక్తులను మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో వారి యొక్క జీవితాలను మనం అప్పుడప్పుడు నైనా చూస్తున్నాం. కానీ మనలో కనువిప్పు కలగడం లేదు, కనికరము కలగడం లేదు, మనం దీనులమై ఉండడం లేదు, దీన మనస్కులై ఉండడం లేదు. అంతే తగ్గింపు గుణము కలిగినటువంటి జీవితాలు మనలో ఏ మాత్రము కనబడడం లేదని దేవుని వాక్యము సెలవిస్తోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదంట, చూడండి, భక్తుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా దేవా, నేను నీ ఎదుట 2 మనవులు చేసుకునుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. ఒకటి, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నా నుండి తీసివేయము, నా నుండి తొలగించుము. మరి మిక్కిలి పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. మరి నేను కడుపు నిండిన వాడినైతే దేవుడు ఎవడని నేను అంట. అయితే మరీ మిక్కిలి బేదనైతే నేను దొంగతనం చేసి నీ నామమునకు బహు చెడ్డ పేరు తెస్తా. అట్టివి నా నుండి దూరపరచు. ఈ 2 మనవులు ఒక భక్తుడు చేసుకుంటున్నాడు. ఎక్కడో తెలుసా? సామెతల గ్రంథము 30వ అధ్యాయము
7, 8, 9 లేఖనాలు మనం చదువుకుంటే స్పష్టంగా ఆ భక్తుడు మాట్లాడిన మాటలు మనకు అర్థమవుతాయి. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? అంతటి తగ్గింపు మనలో ఉందా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా? మరి అంతటి తగ్గింపు బిడ్డలు మన సంఘములో ఉన్నారా? అంత దీన మనస్సు కలిగి దేవుణ్ణి బ్రతిమలాడుకునే బిడ్డలు మనలో ఉన్నారా లేదా అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే డైరెక్ట్ గా ప్రభువుల వారే మన దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్ ప్రభువుల వారే, పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ లేఖనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ లేఖనాన్ని చూద్దాం. ఈ బిడ్డ వలె తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చూడండి, ప్రభువుల వారు ఒక బిడ్డను దగ్గరకు తీసుకొని, ఈ బిడ్డ వలె ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు, అట్టివారు పరలోక రాజ్యంలో గొప్పవారు. ఆ బిడ్డ వలె తగ్గించుకుని గుణగణములు, దీనము, తగ్గింపు గుణము మనలో ఉందా? ప్రేమైన విశ్వాసులారా, మరి దేవుడు చెబుతున్న మాటకు మనము లోబడడం లేదు, కానీ దెయ్యాలు చెబుతున్నటువంటి మాటలకు మనం భయపడుతున్నాం. దుర్మార్గులు చెప్పే మాటలకు మనము లోబడుతున్నాం. భక్తిహీనులు చెప్పే మాటలకు మనం లోబడుతున్నాం. ప్రియమైన విశ్వాసులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడే చెప్తున్నటువంటి మాట, ఈ చిన్న బిడ్డ వలె తగ్గించుకుని వాడెవడో పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంతేకాదంట, ఆయన ఇంకొక మాట మాట్లాడతాడు. లూకా సువార్తలో 14వ అధ్యాయంలో 11వ లేఖనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 11వ లేఖనం. తన్ను తాను హెచ్చించుకునివాడు ప్రతివాడును తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు. మరి ఈ లోకంలో అతిశయముతోను అతి గర్వము చేత తన్ను తాను ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడు అధపాతాళానికి తగ్గించబడతాడు. అందుకే ప్రభువులు వారు అంటారు, నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రభువులో జీవించిన యెడల నీ జీవితము ధన్యము అని దేవుడు అంటున్నాడు. నీవు పరలోక రాజ్యంలో గొప్పవాడిగా నిన్ను చేస్తానని దేవుడు అంటున్నారు. మరి ఆ గొప్పవాడి లిస్టులో నువ్వు ఉండాలనుకుంటున్నావా ప్రియమైన విశ్వాసి? అందుకే మరి దేవుడు అంటాడు, దీన మనసు కలిగి ఉండుట, ఆ దీన మనస్సు కలిగి ప్రవర్తించుట దేవునికి ఎంతో ఇష్టం. అట్టి వారి మీదంట దేవుడు మనస్కరించున్నాడా, దృష్టి ఉంచి ఉన్నాడంట, దృష్టిని పెట్టి ఉన్నాడు. మరి ఆ రీతిగా మనము తగ్గించుకుంటున్నామా? ఆలోచించండి. దీనులైన జనులు ఆయనకి ఎంతో ఇష్టలు, అట్టి వారి మీద ఆయన కనుదృష్టిని ఉంచి ఉన్నాడు. అంతేకాదు, ప్రభువులు వారు అంటారు, విశ్వాసులందరూ అంట ప్రభువుకి ఎంతో ఇష్టమేనంట. సంఘములలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘములలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా దేవునికి ప్రీతికరమే. కానీ వీరిలో దీన మనస్సు కలిగిన వారిని దేవుడు రక్షణ చేత అలంకరించునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సంఘములలో అందరూ దేవునికి ప్రీతికరమే, కానీ వీరిలో దీన మనస్సు కలిగి ఎవరైతే దేవుని ఎదుట ప్రవర్తించుచున్నారో, లోకములో తగ్గింపు గుణము కలిగి జీవించుచున్నారో అట్టి వారిని దేవుడు రక్షణ చేత అలంకరిస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి ఇప్పుడు రక్షణతో నువ్వు అలంకరింపబడాలా వద్దా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించండి. నీవు రక్షణ చేత అలంకరింపబడాలా వద్దా? ఈ లోకంలోనే శిక్షింపబడతావా? ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మన సంగమునకు వచ్చిన మరుక్షణము మన యొక్క ప్రవర్తనే మారిపోతా ఉంది. దేవుని మాటలు వింటున్నాం, మరి అనేక మందిని పరిశుద్ధ గ్రంథంలో వారి జీవితాలను పరిశీలిస్తున్నాం, అట్టి మాటలు మనం వింటున్నాం, అయినా మన జీవితాలలో మార్పు లేదు. మనలో అతిశయము తగ్గడం లేదు, మనలో ఏ మాత్రము కూడా గర్వము వీడిపోవడం లేదు, మనలో దీన మనస్సు మనలో ఏ
మాత్రము కూడా ఆ దీన మనస్సు అనే వస్త్రము చేత అలంకరింపబడలేకపోతున్నాము. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దగ్గర మరి దావీదు మహారాజు అంటారు, నేను గుర్రములను బట్టి, రౌతులను బట్టి, రథములను బట్టి అతిశయపడడం లేదు. నేను రాజునైనంత మాత్రాన నేను అతిశయపడ్డం వలన దేవునిలోనే నేను అతిశయపడతాను. ప్రభువైన క్రీస్తు యేసులో నేను అతిశయపడతానని దేవుడి వాక్యము సెలవిస్తుంది. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? చూడండి, ప్రభువే మనకు చెప్తున్నటువంటి మాట. అంతేకాదంట, ప్రభువు వారు గారా ఎంతగా తగ్గించుకొని వచ్చారో ఒక్కసారి చూడాలి. ప్రభువు వారు ఆయన కూడా ఎంతగా తగ్గించుకొని వచ్చాడో ఇప్పుడు చూడగలుగుతున్నాం. చూడము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 8వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము అనగా శిలువ మరణము పొందినంతగా విజేత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. ఆయన మనుష్యుడుగా కనబడ్డాడు. ఆకారమందు మనుషుడుగా కనబడుతున్నా మరి తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. ఆ శిలువ మరణమునకు విధేయత చూపిన వాడై ఉన్నాడు. మరి మనము ఆ శిలువ మరణమునకు విధేయత చూపి శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని దీన మనస్సు కలిగిన ప్రభువుల వారికి వారసులము. హల్లెలూయా, వారసులము. మరి ఆయన గుణాలు ఏమాత్రము సర్వసార్వత్రిక సంఘములలో జనులకు లేవు. ఆయన యొక్క తగ్గింపు గుణగణములు, దీనత్వమైనటువంటి గుణగణములు, మరి దీన మనస్సు కలిగినటువంటి గుణగణములు, విజేత చూపినటువంటి ఆ యొక్క గుణాలు ప్రతి విశ్వాసిలో ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఆయన రక్తము చేత నువ్వు కడగబడ్డావు. ఆ తగ్గింపు రక్తమే హెచ్చింప చేయడానికి కార్చినటువంటి రక్తం. ఆ రక్తమే నీ యొక్క గర్వమును తీసివేయడానికి చిందించినటువంటి రక్తం. ఆ రక్తమే గర్విష్ఠుల యొక్క హృదయములను మార్చినటువంటి రక్తం. నీ రక్తమే కఠిన హృదయాలను కరిగించెనే. ఎస్, క్రీస్తు కార్చినటువంటి రక్తమట కఠిన హృదయాలను కరిగించింది, కానీ విశ్వాసుల హృదయాలను కరిగించలేకపోతాం. ఆ రక్తము చేత మనల్ని కడిగి ఆ రక్తమును శరీరమును పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారముగా మనకు ఈ ఆదివార దినమున ఇస్తున్నాడు. ఈ ఆదివార దినమున ప్రతి విశ్వాసి భుజించుచున్నాడు. మరి అంతటి తగ్గింపు మనలో ఉందా ప్రియమైన విశ్వాసి? అంతటి తగ్గింపు మనలో ఏ నాడైనా కనబడతా ఉందా? ఏ నాడైనా కనబడతా ఉందా? ఒక్కసారి ఆలోచించాలి. మరి అంతటి దేవునిలో ఒదిగి జీవించే జీవితం కావాలి. ఆయనలో దీన మనస్సు కలిగినటువంటి జీవితము జీవించాలి. అంతటి తగ్గింపును ప్రభువుల వారు నీ నుండి కోరుతున్నాడే. మరి నీవు ఏ మాత్రము కూడా ఆలోచించలేకపోతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే అంటున్నారు, అయ్యా నా నామము తలంచినటువంటి విశ్వాసుల మీద అనేకమైనటువంటి హింసలు జరుగుతాయి. అనేక మందిని హింసిస్తారు. నా నామమున ఎవరైతే నా క్రీస్తు నామమును తలంచుచున్నారో, వారి మాటలను, దేవుని మాటలను ఉచ్చరించుచున్నారో వారిని అనేక మంది దుర్మార్గులు, అనేక మంది హింసకులు అట్టి వారిని హింసిస్తారు. అయినా నిన్ను నీవు ఈ లోకములో ప్రభువుని కనపరచడానికి తగ్గించుకుంటే దేవుడు తగిన సమయమందు వారికి సరి అయిన తీర్పును తీరుస్తాడు. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు వారికి తీర్పు తప్పదు. ఆనాడు రొమ్ములు గుద్దుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, రొమ్ములు గుద్దుకుంటారు. నేను తప్పు చేశాను ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా అని పశ్చాత్తాపము వారిలో కలిగిన ఫలితము శూన్యం. అందుకే క్రైస్తవ బిడ్డలందరూ కూడా
దీన మనస్సు కలిగి తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థనలో దేవుని నామమును హెచ్చింప చేయగలిగినట్లయితే దేవుని యొక్క తీర్పు ప్రత్యక్షమవుతుంది, గర్విష్ఠుల మీద ప్రత్యక్షమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే గర్విష్ఠుల నుండి నిన్ను, బలత్కారుల నుండి నిన్ను నా దక్షిణ హస్తమ క్రింద కాపాడుతానని వాక్యముల ద్వారా ముందుగానే తెలియజేస్తున్నాడు. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, చివరగా మనం ఒక లేఖనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ లేఖనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ లేఖనం. ఏలయనగా దేవుడు దీనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎస్, చూడండి, అంత గొప్ప రాజుగా కీర్తింపబడిన వాడు, దేవుని యొక్క వాగ్దానమును పట్టుకొని దేవుని సన్నిహితుడుగా, స్నేహితుడుగా పిలువబడినటువంటి, ఈ లోకములో పిలువబడినటువంటి అబ్రహాము గారు దేనికోసం ఎదురు చూశాడు తెలుసా? పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు, ఆ పట్టణము నిర్మించుచున్న వారి కొరకు, ఆ పట్టణము నిర్వహించుచున్నటువంటి వారి కొరకు, దానిని చెక్కినటువంటి శిల్పం, ఆ యొక్క పట్టణమును ఎవరైతే చెక్కారో ఆ శిల్పకారుడు కొరకు, మరి దాని నిర్వాహకుడు కొరకు, పునాదులు కలిగే ఆ పట్టణములో తను ఉండాలని ఎంతో ఆశ కలిగంట ఎదురు చూశాడంట. ఆ పట్టణం ఎక్కడుంది ప్రేమైన దేవుని బిడ్డలారా? అదే పరలోక పట్టణం, పరలోక రాజ్యం. దానికి శిల్పకారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ పట్టణమునకు నిర్వహించేవాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు, దానికి పునాదులు ఏర్పాటు చేసినది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ పట్టణంలో ఉండాలని అబ్రహాము గారు ఎదురు చూశారు, ఉన్నతమైన స్థలములో ఉండాలని. అందుకే ఈ లోకంలో తగ్గించుకుని ప్రభువులు ఒదిగి దీన మనస్సు కలిగి జీవించినటువంటి అబ్రహామును మనం చూస్తున్నాం. మరి అబ్రహాము లాంటి జీవితం, దావీదు లాంటి జీవితం మనకున్నాయా? ఒక్కసారి ఆలోచించాలి. కొందరిని చూసుకుంటున్నాం మనం, అంతేకాదంట. చూడండి, ధనవంతుడు లాజరు కథ మనకందరికి తెలుసు. ధనవంతుడు దరిద్రుడు ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోయి ఇద్దరు ఏమైనారు? ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు, మరి లాజరు అబ్రహాము రొమ్మున అనుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి వ్యత్యాసం చూసుకుందాం మనం. వీరి మధ్యలో అగాధం ఉంది. ఆరిట్లారాలి, వీరు అటు పోలేరు. మరి చూడండి, ధనవంతుడులాగా పాతాళంలో ఉంటావా? ఈ లోకంలో హెచ్చించుకున్నాడు, తన్ను తాను హెచ్చించుకున్నాడు. ఏనాడు కూడా ప్రేమతో మరి లాజరుకు ఒక రొట్టె ముక్క ఇవ్వాల. కానీ లాజరు ఆడున్నాడు, తన్ను తాను తగ్గించుకొని బ్రతికాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని పరలోక రాజ్యంలో ఉన్నాడు. మరి ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు, నరకయాతన పడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలా, నరకములో పాతాళములో ఉండాలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మరి లాజరు వలె తగ్గింపు గుణముగా ఈ లోకంలో జీవిస్తామా? అబ్రహాము వలె తగ్గింపు గుణము కలిగి ఈ లోకంలో జీవిస్తామా? ఆలోచించుకోండి. మరి ధనవంతుడులాగా, మరి గర్విష్ఠులాగా, దుర్మార్గుడుగా, అతిశయముతో ఈ లోకంలో నీకు నువ్వు హెచ్చించుకొని బ్రతుకుతావో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు హెచ్చించుకున్నట దేనికి మూలమో తెలుసా? తగ్గింపబడడానికి. నిన్ను నువ్వు తగ్గించుకున్నట దేనికి మూలమో తెలుసా? హెచ్చింపబడడానికి. ఆ పరలోక రాజ్య వారసత్వం పొందుకోవడానికే నిన్ను నువ్వు ఈ లోకంలో తగ్గించుకొని బ్రతకాలి. క్రైస్తవ సమాజములలో, సర్వసార్వత్రిక సంఘములలో నిన్ను నువ్వు తగ్గించుకుని ఈ లోకంలో బ్రతికిన ఎడల నీ జీవితము ధన్యకరమవుతుందని, రక్షణ చేత దేవుడు నిన్ను అలంకరిస్తానని అంటున్నాడు. పరలోక పట్టణములో ఆయనే శిల్పకారుడు, ఆయనే ఆ యొక్క పరలోక రాజ్య నిర్వాహకుడు. అట్టి గట్టి పునాదులు కలిగినటువంటి ఆ పట్టణంలో, పరలోక పట్టణంలో నువ్వు ఉండాలంటే ఈ లోకంలో నిన్ను నువ్వు తగ్గించుకొని బ్రతికితే నిన్ను దేవుడు ఎంతో హెచ్చింపచేయునుగాక. ఆమెన్.